ప్రకాశం జిల్లా పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. అద్దంకి మండలంలోని శంఖవరప్పాడు వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న ఓ ఆటోని ఢీకొట్టడం, కారులో గంజాయి మద్యం దొరకడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు చెబుతున్న కథనంపై కూడా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా గాడి తప్పాయో చెప్పడానికి ఈ సంఘటన మచ్చుతునక అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో నిన్న ఓ కారుకి ప్రమాదం జరిగింది. బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న ఆ కారు ఓ ఆటోను ఢీకొట్టింది. ఆగ్రహించిన ప్రయాణికులు అందులో ఉంది పోలీసులు అని తెలియక గొడవకు దిగారు. ఈ క్రమంలోనే కారులో మద్యం బాటిల్, గంజాయి కూడా కనిపించాయి. పోలీసులు ఓ ప్రైవేటు కారులో ప్రయాణించడం, అది కూడా జిల్లాలోని ఓ టీడీపీ నాయకుడిది అని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రైవేటు కారులో ఉండడం, అలాగే అందులో అనుమానాస్పద స్థితిలో మత్తు పదార్థాలు ఉండడంతో అక్కడ బాగా గొడవ జరిగింది. నిన్న జరిగిన ఈ గొడవకు సంబంధించి పోలీసులు వివరణ ఇచ్చినా అది అంత సంతృప్తికరంగా కనిపించడం లేదు. పోలీసులు చెబుతున్న స్టోరీ ఏంటంటే, పోలీసులు కారులో వెళ్తూ ఉండగా దారిలో ఓ వ్యక్తి వీళ్ళను చూసి గంజాయి ఉన్న మూటను, మద్యం బాటిళ్లను అక్కడ వదిలేసి పారిపోయాడని, దానిని కారులో వేసుకుని అతన్ని వెంబడించే క్రమంలోనే పోలీసులు ఆటోని ఢీకొట్టారని అద్దంకి సీఐ చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఆటోలోని ప్రయాణికులకు స్వల్పంగా గాయాలైతే పోలీసులే దగ్గరుండి ఆసుపత్రిలో చేర్పించారని కూడా చెబుతున్నారు. కానీ అక్కడ జరిగిన ఘటనలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారని, బైక్ను ఛేదిస్తున్నట్లు పోలీసులు చెప్పే విషయం నమ్మశక్యంగా లేదన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నిన్న ఈ ఘటన జరగగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ వీడియోతో ఎక్స్లో పోస్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థను కలెక్షన్ ఏజెంట్లుగా మార్చిన ఫలితమే ఈ ఘటన అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసిన ప్రజలపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నమస్కారం, నేను దర్శి డీఎస్పీ. ఏం జరిగిందంటే సాయంత్రం 4 గంటలకి మా సంతమాగూరు ఎస్ఐ గారు, బల్లిగూర ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నుంచి గబక్కలేదంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్కి వెళ్ళిపోయారు. 2 వీలర్స్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వీళ్ళు కారు దిగి ఆ మూట చూస్తే ఆ మూటలో వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఒక ఫుల్ బాటిల్, ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపంగా ముందు పైకి చేయడం చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ కూడా వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు అంటే ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక గుద్దారు. ఆటో కట్టమైంది. ఆటోలో 4 ఉన్నారు. 4గురికి సింపుల్ ఇంజరీస్ తగిలాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు, ఒక కార్ను పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవటం వల్ల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కారులో వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగాలేదంటే, ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే, ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆతృతలో ఏంటంటే ముందు పోయి ఆటం కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది, అదేవిధంగా వచ్చేదంటే ముందు బాటలో కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు, ఏమైందని చెప్పి అర్థంగా ఒక కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కుదుర్చడం పొరపాటే. ఎందువల్లంటే ఆఫీసులో చేసి పట్టుకుందాం అన్నటువంటి దాంట్లో ఉంది. కానీ నేను ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్గా తగలలేను. థ్యాంక్ యూ అండి. దీన్ని దర్యాప్తు చేసి నిజాన్ని చేస్తాను. థ్యాంక్ యూ.